ఓం నమో వెంకటేశాయ. ముక్తేర్మూలం మునివరహృదానందకందం ముకుందం కూటస్థాఖ్యం సకలవరదం సర్వచైతన్యరూపం నాదాతీతం కమలనిలయం నాదనాదాంతతత్వం నాదాతీతం ప్రకృతిరహితం రామచంద్రం భజేహం. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి చైతన్య స్వరూపుడు, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించు ముక్తి ప్రదాత, సత్వరజస్తమో గుణాతీతుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 290వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి శరణు శరణు విభీషణ వరద అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి రేవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శరణు శరణు విభీషణ వరదా, శరణు శరణు విభీషణ వరదా, శరది వందన రామ సర్వగుణ స్తోమా, శరణు శరణు విభీషణ వరదా, శరది వందన రామ సర్వగుణ స్తోమా, శరణు శరణు విభీషణ వరదా. మారీచ సుబాహు పదవర్ధన తాటక గజా, మారీచ సుబాహు పదవర్ధన తాటక గజా, క్రూరేందు జిత్తు తలగుండు గండ, మారీచ సుబాహు పదవర్ధన తాటక గజా, క్రూరేందు జిత్తు తలగుండు గండ, దారుణ కుంభకర్ణ నాను చేసిన సేదట, దారుణ కుంభకర్ణ నాను చేసిన సేదట, వీర ప్రతాప రామ విజయాభిరామ, దారుణ కుంభకర్ణ నాను చేసిన సేదట, వీర ప్రతాప రామ విజయాభిరామ, శరణు శరణు విభీషణ వరదా, శరది వందన రామ సర్వగుణ స్తోమా, శరణు శరణు విభీషణ వరదా. వాలీ
శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం 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 శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 32 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన
मुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 32 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తం వృద్ధం తరుణీ భార్య బాలానాదాయ దారకాన్ అబ్రవీద్ బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేణాభిపీడిత. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరుతూ తన వద్ద ఉన్నటువంటి అనేకమైన సంపదలను అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. యాత్రాదానాదులు అని అంటారు. అంటే యాత్రకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా ముఖ్యమైన కార్యానికి వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు గనక చేసి బయలుదేరినట్లయితే అక్కడ ఆ కార్యంలో విజయాన్ని పొందగలుగుతారు అని చెప్పి చెబుతోంది శాస్త్రం. అందుకనే తమ వద్ద ఉన్నటువంటి సొమ్ము సంపద వృధాగా అలా ఉండిపోకుండా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అందున తాము ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తమ మీద ఆధారపడినటువంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలిగారో, తాము లేనప్పుడు కూడా వాళ్ళు అంతటి సుఖంగా సంతోషంగా ఉండగలగాలి అని, అదేవిధంగా తమ తల్లి అయినటువంటి కౌసల్యాదేవి కూడా అయోధ్యానగరంలో చాలా గౌరవంగా ఉండగలగాలి. అలా ఉండేందుకు అందరూ కూడా ఆదరించాలి అని ఎవరెవరికి ఏ విధంగా అయితే సంపదలను ఐశ్వర్యాన్ని సమర్పించాలో, దానం చేయాలో వారి వారికి ఆ విధంగా అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇలాగా అయోధ్యానగరంలో జరుగుతూ ఉంటే ఆ అయోధ్యానగర సమీపంలోనే ఒకానొక బ్రాహ్మణోత్తముడు, పింగళ వర్ణంతో ఉన్నటువంటి వాడు త్రిజటుడు అనే ఒకానొక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన అడవిలో ధాన్యములను ఏరుకుంటూ అలాగే ఆ కందమూలములను తవ్వుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. మరి రామచంద్రమూర్తి ఈ విధంగా వనవాసానికి బయలుదేరుతూ అందరికీ కూడా సంపదలను, ధనమును, అవసరమైన వాటిని దానంగా ఇస్తున్నాడు అనే విషయం తెలిసి ఆ త్రిజటుని భార్య ఆమె మరి అనేకమైనటువంటి ఎక్కువ మంది సంతానం కలిగినటువంటి వారు. దాంతో ఆమె తన సంతానాన్ని చూపించి, స్వామి ఇదిగోండి మన సంతానం ఇంతమంది ఉన్నారు, వీరినందరినీ పోషించడం చాలా కష్టంగా ఉన్నది కదా, కావున మీరు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళిరండి అని చెబుతూ అంటున్నది. ఎందుకు అంటే మరి ఈ బ్రాహ్మణోత్తముడికి పాపం అక్కడ ఆ ధాన్యములు అవి ఏరుకు వచ్చి ఇవ్వటము, లేకపోతే ఆ కందమూల ఫలమును తీసుకొచ్చి ఇంట్లో పెట్టడము, ఆ కుటీరంలో
ఆ తర్వాత తన నిత్యకర్మానుష్ఠానం చేసుకోవటం, ఇది తప్ప ఆ కుటుంబపరమైనటువంటి బాధలు అవి ఈయనకు తెలియవు. సాధారణంగా మన ఇళ్లలో కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ యజమాని చాలా నిబ్బరంగా ఉంటూ ఉంటాడు. తాను చేయవలసిన పని ఏదైతే ఉంటుందో అంతవరకు ముగించేసుకుని చక్కగా బయట కుర్చీలో కూర్చుని ఉంటూ ఉంటాడు. కానీ లోపల ఆ మహాతల్లి పాపం పిల్లలతోటి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది, వాళ్ళకు వండి పెట్టవలసినటువంటి కూడా వండి పెడుతూ ఉంటుంది అని. ఇంతలో ఈయన ఏమో కాస్త ఉప్మా చేసి పెట్టు జీడిపప్పు వేసి అంటాడు. కానీ ఆ వంటింట్లో జీడిపప్పు ఉందో లేదో ఈయనకేం తెలుస్తుంది? ఆ వండే ఆవిడికి తెలుస్తుంది ఇంట్లో ఏమున్నాయి ఏమి లేదు అనేది. కావున తన బాధ్యత ఎంతవరకో దాన్ని నిర్వర్తించి తన నిత్యకర్మానుష్ఠానం దైవారాధన చేసుకుంటూ కూర్చునేవాడు ఈయన. కానీ అంతమంది పిల్లలను వాళ్ళకి కావలసినవి వండిపెట్టి వాళ్ళు కాస్త ఏడిపిస్తూ ఉంటే వాటిని ఓదార్చి వాళ్ళు అడిగే వాటన్నింటినీ కూడా తెచ్చిపెట్టలేక ఇవ్వలేక సమాధానం చెబుతూ ఇవన్నీ భరించవలసినది ఆ భార్య, ఆ మహాతల్లే కదా. అందుకని ఆమె పిల్లల్ని చూపించి అంటున్నది, ఏమండి మీరు ఇలాగ ఈ అడవిలోనే లేకపోతే ఇక్కడే ఉంటూ ఇలా ఉంటే మన పిల్లల పరిస్థితి ఏమిటి? వీళ్ళకేదో కాస్త దుంపలో లేకపోతే అవ్వో ఇవ్వో తెచ్చి కడుపు నింపుతున్నాను అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళకు కావలసినవన్నీ కూడా మనం చేయగలుగుతున్నామా? సరైనటువంటి వస్త్రాన్నైనా ఇవ్వగలుగుతున్నామా అని చెప్పి ఆమె ఆ బ్రాహ్మణోత్తముడిని, త్రిజటుడిని ఆ పిల్లలు చూపించి చెబుతున్నది. మరి ఇదే విధంగా మనకు భాగవతంలో కూడా కుచేలుని భార్య కుచేలుడితోటి ఈ విధంగానే అంటుంది, మీరు ఇలాగే కూర్చుని ఉంటే మన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఇలా జీవితాంతము కూడా ఇలా దారిద్ర్యంలోనే గడుపుతూ ఉంటే మన పిల్లల పరిస్థితి ఏమిటి? మీ స్నేహితుడు ఉన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి రావచ్చు కదా, కనిపించి రావచ్చు కదా అన్నది. ఆయన వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అవి ఇవి తీసుకురండి అని అనలేదు. ఎందుకంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలి అని అడగవలసిన అవసరం లేదు. భగవంతుని దర్శనం చేసుకుంటే చాలు, తద్వారానే మనకు కావలసినవన్నీ కూడా భగవంతుడు చేకూర్చుతాడు అని చెప్పి మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే మనకేం కావాలో భగవంతుడికి తెలియదా? అందుకే కదా కష్టకాలంలో ఉన్నటువంటి వారు ఒక్కసారి తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకుంటామండి మా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అంటారు. అంటే మరి అలా దర్శించుకోవటం ద్వారా మన కష్టములు తీర్చేటటువంటి వాడు స్వామి కదా. మరి అందుకనే కుచేలుణ్ణి కూడా ఆయన యొక్క భార్య చెప్పింది, శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకునండి అని చెప్పి. అక్కడికి వెళ్ళి అది అడగండి ఇది అడగండి అని చెప్పలేదు. మరి కుచేలుడు అంటే తెలిసింది, కుత్సితమైనటువంటి చేలము అంటే వస్త్రములు కలిగిన వాడు, అంటే చిరిగిపోయినటువంటి బట్టలు కలిగినటువంటి వాడు కుచేలుడు. అలా వస్తే రావటానికి కూడా చాలా సంశయించాడు. ఇంతటి దారిద్ర్యంలో ఉన్నటువంటి నన్ను సింహాసనం మీద కూర్చునే కృష్ణ పరమాత్మ కనీసం ఆదరిస్తాడా, గుర్తుపడతాడా అని చెప్పి సంశయించాడు కుచేలుడు. పైగా కష్టకాలంలో ఉన్నప్పుడు వెళితే చులకన చేస్తారేమో, చులకన చేస్తాడు అనే భావన లేదు. కానీ ఎందుకంటే శ్రీకృష్ణుడి యొక్క ఔన్నత్యం తెలిసినవాడు. కానీ కష్టకాలంలో వెళ్ళడం అనేది సముచితమేనా? కష్టకాలంలో కేవలం అర్థించడానికి వెళ్ళడం అనేది అది గౌరవమా అని ఆలోచిస్తూ సంకోచిస్తూనే వెళ్ళాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, భగవంతుడి దగ్గరికి కష్టకాలంలో వెళ్ళినప్పటికీ కూడా ఆయన తప్పనిసరిగా అనుగ్రహించి తీరుతాడు. అందుకనే అంటారు కదా, అంటే ఎప్పుడూ భగవంతుణ్ణి కొలవకపోయినా, ఆశ్రయించకపోయినా, పూజించకపోయినా కనీసం కష్టకాలంలోనైనా సరే అవసరానికి ఆయన్ని ప్రార్థించినా సరే ఆయన యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా ప్రాప్తించి తీరుతుంది అని మనకు ఎన్నో ఉదాహరణలు. అందుకనే అంటారు, లోకస్య వ్యసనాపనోదనకరు దాసస్య కిం నక్షమః అని. ఈ 14 భువనభాండములను తమ సమస్తమైనటువంటి విశ్వములను కూడా పరిపాలించేటటువంటి స్వామికి, ఆ పరమాత్మకు ఈ విశ్వంలో అయినా లేనటువంటి మనలను క్షమించి మన్నించటం అదో పెద్ద విషయం కాదు కదండి. అంతే కదా, కోటీశ్వరుడికి ఓ రూపాయి దానం చేయటము అంటే దానికి ఏదో పెద్ద కారణాలు అడుగుతాడా? వీడు చిన్నప్పటి నుంచి నన్ను ఆశ్రయించాడా? ఇలాంటివన్నీ చూడడు కదా. అలాగే సమస్తమైన విశ్వమును పరిపాలించేటటువంటి స్వామి ఆ విశ్వంలో ఎంతో అణుమాత్రమైనా కానిటువంటి భక్తుణ్ణి
అనుగ్రహించడం అనేది అదో పెద్ద పనిగాను, లేకపోతే దానికి ప్రత్యేకమైనటువంటి కారణములు ఉండాలి అని కానీ, వాడు కష్టంలోనే వచ్చాడు సుఖంగా ఉన్నప్పుడు నన్ను ఆశ్రయించలేదు అనేటువంటి ఆలోచనలు కానీ పరమాత్మ యందు భగవంతుని యందు ఉండవు. కావున కష్టకాలంలో ఆశ్రయించినప్పటికీ, కష్టకాలంలో పూజించినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పడానికి ఎన్నో తార్కాణాలు మనకు ఉన్నాయి. మరి ఆ విధంగా కుచేలుణ్ణి ఆయన భార్య ఏ విధంగా అయితే ప్రేరేపించిందో, అలాగే మరి ఇక్కడ ఈ త్రిజటుని యొక్క భార్య కూడా ఆ త్రిజటుణ్ణి బ్రాహ్మణోత్తముణ్ణి ప్రేరేపిస్తూ ఉన్నది. ఇదిగోండి మన పిల్లల్ని చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో, వీళ్ళ కనీసం సరైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం లేదు, సరైనటువంటి బట్ట కూడా వస్త్రాన్ని కూడా వీళ్ళకి ఇవ్వటం లేదు, ఇక జీవితాంతం ఇలాగే గడిపేద్దామా అని అంటూ, అదేమిటి నేను వెళ్ళి రోజు కూడా చక్కగా ఈ కందమూలవులు అవన్నీ తవ్వుకొస్తున్నాను కదా, అదేవిధంగా ఈ ధాన్యములన్నీ కూడా ఏరుకొని తీసుకువస్తున్నా కదా, మరి అటువంటిప్పుడు ఇంకేం లోటు అని అంటారేమో స్వామి. వీటి వల్ల ఏం నడుస్తుంది అని అంటూ, అపాస్యఫాలంకుద్దాలం కురుష్వచనం మమ రామం దర్శయ ధర్మజ్ఞం యది కించిదవాప్స్యసి. స్వామి మీరేదో పలుగు పార వీటిని పట్టుకుని దుంపలు తవ్వుకొస్తున్నానంటే కేవలం దుంపలతోటే జీవితం గడిచిపోతుందా? కావున ఈ గొడ్డలిని గుణపాన్ని పారా వీటిని కూడా పక్కన పెట్టేసి, అపాస్య పక్కన పెట్టి, మమ వచనం కురుష్వ నేను చెప్పే మాట ఒక్కసారి వినండి, నా మాట ఆలకించండి అంటూ ధర్మజ్ఞం రామం దర్శయ. శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళుతూ అందరికీ కూడా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. కావున ఆ ధర్మజ్ఞుడైన వాడు అంటే ఎవరికి ఏ విధంగా సత్కారం చెయ్యాలి, ఎవరి అవసరానికి తగినట్లుగా వారికి ఇవ్వవలసినటువంటి ఇవ్వాలి అని తెలిసినటువంటి వాడు ధర్మజ్ఞుడు. అందుకనే రాముడు ధర్మజ్ఞుడు కనుక మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళేమీ అర్థించవలసిన అవసరం లేదు. రామం దర్శయ, రామచంద్రమూర్తిని ఒక్కసారి వెళ్ళి దర్శించుకుని రండి చాలు. ఆయన దర్శించుకుంటేనే మనకు కావలసినవన్నీ కూడా ప్రాప్తిస్తాయి అని అంటున్నాడు. కించిత్ అవాప్స్యతి, వెళ్ళాము అక్కడ కనుక వెళ్ళారు అంటే ఒట్టి చేతులతో తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. కించిత్ అవాప్స్యతి, ఏదో ఒకటి మనకు ప్రాప్తిస్తుంది, తద్వారా మన పిల్లలకు కొంత సుఖం అనేది కలుగుతుంది. కావున ధర్మజ్ఞుడైనటువంటి రామచంద్రమూర్తిని ఒక్కసారి దర్శించుకురండి స్వామి అని చెప్పి ఆ త్రిజటుని భార్య త్రిజటుని ప్రేరేపిస్తూ ఉన్నది. సభార్యావచనం శ్రుత్వా శాటీమాచ్ఛాద్య దుశ్చదాం సప్రాతిష్ఠత పంధానం యత్ర రామ నివేశనం. సరే, ఆయనకి పండితోత్తముడైనటువంటి ఆ త్రిజటునికి భార్య మాట అవును ఈమె చెప్పింది వాస్తవమే కదా అని చెప్పి వాస్తవాన్ని గ్రహించాడు. అప్పటి వరకు ఏదో నడిచిపోతోందిలే అనుకుంటున్నాడు తప్ప ఆ పిల్లలతో పడే బాధలన్నీ కూడా ఈయనకెక్కడ తెలుస్తాయి, ఆ మహాతల్లికి మాత్రమే తెలుస్తాయి కదా. సరే నువ్వు చెప్పావు కావున బయలుదేరతాను అని చెప్తూ సహా ఆ త్రిజటుడు భార్యా వచనం శ్రుత్వా, భార్య యొక్క మాటను విని దుశ్చదాం శాటీం ఆచ్ఛాద్య, దుశ్చదాం కప్పుకోవటానికి యోగ్యము కానటువంటిది అన్నారు ఇక్కడ. అంటే ఏమిటి, ఆ కప్పుకునే ఉత్తర్యము కూడా అంతా చిల్లులు పడిపోయి చిరిగిపోయి కప్పుకోవటానికి యోగ్యంగా లేదు. అయినప్పటికీ కూడా ఉత్తర్యం లేకుండా ఉండకూడదు. కావున ఆ చిరిగిపోయినటువంటి వస్త్రముని ఉత్తర్యంగా చక్కగా జీర్ణమైనటువంటి ఆ వస్త్రాన్ని కప్పుకుని, శాటీం ఆచ్ఛాద్య కప్పుకుని, అంటే రాముని యొక్క దర్శనం కోసం వెళుతూ ఎత్ర రామ నివేశనం, అయోధ్యానగరంలో ఎక్కడైతే ఆ రాముని యొక్క భవంతి అంతఃపురం ఉన్నదో సహ పంధానం ప్రాతిష్ఠత, ఆ మార్గంలో వెళుతూ ఉన్నాడు. రాముని యొక్క ఆ మందిరం ఏదైతే ఉందో రాజమందిరం, ఆ రాజమందిరానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి. కష్టములలో ఉన్నప్పుడు ఆ కష్టములు పడుతున్నాము అని ఇంట్లోనే కూర్చుని బాధపడటం కంటే కూడా కష్టములు తీరటం కోసము బయటకు వెళ్ళి దాని యొక్క తరుణోపాయాన్ని వెతకాలి అని చెప్పి అన్నారు. ఒక మాట చాలా
కఠినంగాను అదేవిధంగాను సూటిగాను మనకు శాస్త్రం ఎంత నిష్కర్షగా చెబుతుందో చూడండి. ద్వావంభసి నివేష్టవ్యౌ గళే బద్ధ్వా దృఢాం శిలాం రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినం అని చెప్పి అన్నారు. ఇద్దరిని అంటే ఉపలక్షణంగా చెబుతున్నారు, ఇటువంటి వారిని అని చెప్పి ఇద్దరిని సముద్రంలో పడేయాలండి అన్నారు. ఎలా పడేయాలట? పడేయటం కూడా మెడకు పెద్ద బండరాయి కట్టి వాళ్ళని సముద్రంలో పడేయాలండి. వాళ్ళ వల్ల ఈ లోకానికి కానీ వాళ్ళకి కానీ ప్రయోజనం లేదు అన్నారు. ఎవరండి వాళ్ళు అని అంటే రాజానం చావిరోద్ధారం, శత్రువులతో యుద్ధం చెయ్యటానికి లేకపోతే శత్రువులకి సమాధానం చెప్పడానికి భయపడేటటువంటి రాజుని, బ్రాహ్మణం చాప్రవాసినం ఇంట్లోనే కూర్చుని బాధపడుతూ ఏమీ చెయ్యకుండా ఉండేటటువంటి బ్రాహ్మణోత్తముడిని మొదలైనటువంటి వారిని, అంటే ఇంట్లోనే కూర్చుని ఏ పని పాటు లేకుండా ఉండేటటువంటి వారిని ఎవరినైనా, లేకపోతే తన పరిపాలనలో తన ప్రజలను సంరక్షించుకోలేక శత్రువులకు భయపడేటటువంటి రాజుని, ఈ ఇరువురిని కూడా మెడకి బండగట్టి సముద్రంలో పడేయచ్చు. వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు, వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబానికి కానీ ప్రజలకు కానీ ఏం ప్రయోజనం లేదు అని అన్నారు. కావున శత్రువులకు భయపడే రాజుని, ఇంట్లోంచి బయటకు కదలకుండా తిని కూర్చునేటటువంటి ఏ పని చెయ్యనటువంటి వాడిని, అటువంటి వారిని నిర్మోహమాటంగా వాళ్ళ సముద్రంలో పడేయచ్చు అన్నారు. అందుకనే బయటకు కదలి వెళ్ళి తన సమస్యలను, తన కుటుంబ సమస్యలను తాను పరిష్కరించుకోవాలి తప్ప ఆ సమస్యలనే తలుచుకుంటూ ఇంట్లోనే పడి ఏడుస్తూ కూర్చుంటే ఎక్కడ తీరతాయి సమస్యలు? తన వల్ల తన కుటుంబానికి కూడా ఇబ్బందే కదా. అందుకనే ఇక్కడ చూడండి, త్రిజటుడు చూడండి, ఆమె చెప్పిన వెంటనే కూడా ఆ కారణము ఈ కారణము చెప్పకుండా, లేకపోతే నాకు సరైనటువంటి ఉత్తరీయం లేదు ఇటువంటి మాటలేమీ చెప్పకుండా తనకేదైతే ఉన్నదో దాన్నే కప్పుకుని వెంటనే రాముడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాడనమాట. ఆ విధంగా మరి ఆ త్రిజటుడు రాముడు ఉన్నటువంటి ఆ అంతఃపురం ఎక్కడైతే ఉన్నదో ఆ మార్గం గుండా ముందుకు వెళుతూ ఉంటే ఆయన యొక్క బ్రహ్మవర్చస్సు ఏదైతే ఉందో ఆ బ్రహ్మవర్చస్సు చూసినటువంటి వారెవరూ కూడా ఆయనను ఏ మార్గంలోనూ ఎక్కడా కూడా ఆపలేదు. పైగా ఆ రాముడి యొక్క అంతఃపురం ఉన్న మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలో ఉన్న వారందరూ కూడా ఈయనను చూచి చాలా గౌరవిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా ఉన్నాడు అంటే భృగ్వంగిర సమం దీప్త్యా త్రిజటం జన సంసది ఆపంచమాయా కక్ష్యాయా నైనం కశ్చిదవారయత్. మరి రాముడు ఉన్నటువంటి ఆ అంతఃపురం ఉన్న మార్గం గుండా వెళుతూ ఉంటే మరి అంతఃపురం చుట్టూ కూడా 3 అంచెలలోనేమో ప్రాకారాలు ఉన్నాయి, ఆ తర్వాత మరొక అంచెలో ఈ సైన్యము, ఆ తర్వాత దీనికి అంతఃపురానికి సంబంధించినటువంటి వారు, ఇలాగా 5 అంచెలలో ఆ రాముని యొక్క అంతఃపురానికి రక్షణ వ్యవస్థ, అదేవిధంగా ప్రాకారములు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన జనసంసది, ఆ జనం యొక్క సముదాయంలో జనందరిలో కూడా దీప్త్యా ప్రకాశంలో తేజస్సులో భృగ్వంగిర సమం అన్నారు. భృగు మహర్షితోటి అంగిరస మహర్షితోటి కూడా సమానమైన తేజస్సు కలిగినటువంటి వాడు ఈ త్రిజటుడు అనే బ్రాహ్మణోత్తముడు. అంటే చూడండి, ఆయన ఎంత దారిద్ర్యంలో ఉన్నప్పటికీ కూడా తన నిత్యకర్మానుష్ఠానాన్ని, తన తపస్సుని కూడా విడిచిపెట్టలేదు. తన కుటుంబానికి కావాల్సిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడము, తన తపస్సు, తన ఆరాధన మొదలైనవన్నీ కూడా చేసుకుంటూ ఉండటము, తన నిత్యకర్మానుష్ఠానాన్ని చెయ్యటము, దానితోటి ఆయన చాలా బ్రహ్మవర్చస్సుతోటి వెలుగొందుతూ ఉన్నాడు. ఎంతో గొప్పగా ఉన్నాడు. ఎంత గొప్పగా ఉన్నాడు అంటే ఆ రాజమార్గంలో ఈయన చిరిగినటువంటి ఉత్తరీయం కప్పుకుని వస్తూ ఉన్నా, జీర్ణమైనటువంటి ఉత్తరీయం కప్పుకుని వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా ఆ త్రిజటుణ్ణి ఎవరు కూడా ఆపలేదు, ఎవరు ప్రశ్నించలేదు. చూసిన వారందరూ కూడా నమస్కరించి లోపలికి రమ్మన్నట్లుగా తప్పుకుంటున్నారు తప్ప ఎవరు ఆయనని ఆపనేలేదు. ఆ పంచమాయా కక్ష్యాయా, పూర్తిగా రాముడు ఉన్నటువంటి ఆ ప్రాంతం వరకు కూడా, ఆ కక్ష వరకు కూడా
ఆ ఆవృత్తి వరకు, అంటే పూర్తిగా 3 ప్రాకారములని వాటిని దాటుకుని ఆ రక్షణ వ్యవస్థను దాటుకుని, అదేవిధంగా అంతఃపురంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని కూడా దాటుకుని పూర్తిగా అంతఃపురం దగ్గరకు వచ్చేశాడు ఆ త్రిజటుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, ఏమండి ఆయన భృగు మహర్షితోటి సమానమైన తేజస్సు కలిగిన వాడు, అంగిరస మహర్షితో సమానమైన తేజస్సు కలిగిన వాడు, అంటే అంత తేజస్సు కలిగిన వాడు తన తపశ్శక్తితోటే ధనాన్ని కూడా సృష్టించుకోవచ్చు కదా, ధనాన్ని కూడా చేసుకోవచ్చు కదా. అంటే తపస్సులని వీటిని సాధించుకునేది ధనాన్ని సంపాదించుకోవటం కోసమో లేకపోతే ధనాన్ని సృష్టించుకోవటం కోసమో కాదు. దీనికి మనకు చక్కటి ఉదాహరణ చూడండి. విశ్వామిత్రుడు దశరథుని వద్దకి వచ్చాడు. బాలకాండలో మనకు రాముడు చిన్నవాడుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చి, అయ్యా నేను ఆశ్రమంలో ఒకానొక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞాన్ని కాపాడడానికి నీ కుమారులైనటువంటి రామలక్ష్మణుల్ని పంపించు అని అన్నాడు. బ్రహ్మర్షి అయినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఆయన ఒక్కసారి శపిస్తే చాలు, లేకపోతే మంత్రించి ఆశ్రమం చుట్టూ కనుక ఏమైనా ఆయన ఒక గీత గీస్తే చాలు, ఎవరూ కూడా ఆశ్రమం వైపు రాలేరు. కానీ తన పని ఏదైతే ఉన్నదో తన పని తాను చేయటమే తప్ప తన దగ్గర శక్తి ఉన్నది కదా అని చెప్పి ఈ శక్తిని వేరే పనులకు వినియోగించటము అనేది అది సముచితమైనటువంటి పని కాదు. పైగా కొంతమంది అంటూ ఉంటారు, అదేమిటండి ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ చిన్న చిన్న అన్యాయాల కోసమో లేకపోతే తగాదాలు తీర్చడం కోసమో నా భగవంతుడు ఉన్నది, లేకపోతే ఈ డబ్బుని వీటిని ఇవ్వటం కోసమో భగవంతుడు ఉన్నది. అన్నిటికీ అధినాయకుడైనటువంటి స్వామికి ఇంత చిన్న చిన్న విషయములలో దేనికోసమని చెప్పి భగవంతుడు తిరిగి రావాలా? అదేదో చెప్పినట్లుగా టీ కప్పులో తుఫాన్ వస్తుందా అన్నట్లుగా. కావున చిన్న చిన్న విషయాల్లో భగవంతుడు దిగి రావాల్సినటువంటి అవసరం లేదు. మనము తీర్చుకోగలిగినటువంటి సమస్యలు, మనం ఎదుర్కోగలిగినటువంటి సమస్యలను మనం ఎదుర్కొని అవి కనుక మనకు వీలు కానప్పుడు అప్పుడు భగవంతుడిని ఆశ్రయించాలి తప్ప ప్రతిదానికి కూడా భగవంతుడు రావాలి అంటే ఎలాగా? షడ్భాగంతో మనుష్యాణం సప్తమం దైవచింతనం అన్నారు. మన శక్తి కొలది మనం ప్రయత్నించి ఆ తరువాత భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని అన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ మనకు ఏమనిపిస్తుంది, మరి ఇంతటి తేజస్సు కలిగినటువంటి ఈ బ్రాహ్మణోత్తముడికి ఇలాంటి దారిద్ర్యం అనేది రావటం ఏమిటండి? పైగా ఆ భార్య కూడా ఇంత బహుసంతానంతో ఉండి ఇతని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారన్నారు. ఏమిటిది అని అంటే ఆయనకు సరస్వతి అనుగ్రహం అయితే ఉంది కానీ లక్ష్మీ కటాక్షం అనేది లేదు. ఎందుకు లేదు? ఇంత తపస్సంపన్నుడు కదా అని అంటే దానికి కూడా చెబుతారు, శశి దివాకరయోర్ గ్రహపీడనం గజభుజంగమయోరపి బంధనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మే మతి అని అన్నారు. విధి తలరాత ఏదైతే ఉన్నదో దానిని ఎవరైనా సరే తప్పించుకోలేరు. సాక్షాత్తు ఆయన బ్రహ్మ అయినా పరమేశ్వరుడైనా ఇంకెవరైనా సరే తలరాత తనకు రాసిపెట్టి ఉన్నటువంటి విధి ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరైనా సరే పరమాత్మ అయినా సరే తప్పించుకోలేరు, దాన్ని అనుభవించవలసినదే. మరి అలాగే ఈ త్రిజటుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఎంతో గొప్పవాడు, తపస్సంపన్నుడు, భృగు మహర్షితోటి అంగిరస మహర్షితోటి సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడే. అయినప్పటికీ కూడా ఆయన యొక్క విధి ఆ విధంగా రాసిపెట్టి ఉండడంతో దానిని ఆయన ఆ విధంగా అనుభవించవలసి ఉన్నది. అందుకని ఆయనేమీ బాధపడటం లేదు. కాకపోతే ఆయన భార్య ఈ విధంగా చెప్పింది కావున ఇది ఒక ఉపాయంగా భావించి పరమాత్మను ఆశ్రయించడానికి వచ్చాడనమాట. మరి అందుకనే ఆయన వస్తూ ఉంటే ఆయనను ఎవరూ కూడా ఆపలేదు. సాక్షాత్తు రామచంద్రమూర్తి దగ్గరకి వచ్చేశాడు. సరాజపుత్రమాసాద్య త్రిజటో వాక్యమబ్రవీత్ నిర్ధనో బహుపుత్రోస్మి రాజపుత్ర మహాయశాః. వెంటనే రాముడితోటి అంటున్నాడు. రాగానే ఈయన చూడంగానే ఆ తేజస్సును చూసి అందరికీ కూడా ముచ్చట కలిగింది. రామచంద్రమూర్తి కూడా చూస్తూ ఉన్నాడు. సహా త్రిజటః, ఆ త్రిజటుడు అనే బ్రాహ్మణోత్తముడు పండితోత్తముడు రాజపుత్రం ఆసాద్య, రాజపుత్రుడైనటువంటి రామచంద్రుడి దగ్గరికి చేరి సమీపించి మహాయశః, రాజపుత్ర, గొప్ప కీర్తి కలిగినటువంటి యశస్సంపన్నుడమైన
ఓ రాజపుత్ర, రాజకుమార రామచంద్ర, నిర్ధన, నాకు ధనం లేదయ్యా, నేను నిర్ధనుణ్ణి, బహుపుత్రోస్మి, చాలామంది సంతానం కలిగినటువంటి వాడిని, బహుసంతానం కలిగినటువంటి వాడిని నేను. వనే నిత్యం ఉంచవృత్తి, మరి ఇంతేకాదు నాకు జీవనాధారంగా ఏదో దుంపలను వాటిని కూడా ఏరుకొని జీవిస్తూ ఉంటాను అని చెప్పి అంటున్నాడు. అదేమిటి, ఇంతటి గొప్పవాడి, ఇంత తేజస్సుతో ఉన్నటువంటి వాడివి ఈ పరిస్థితిలో ఉన్నావు అంటే, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈ ప్రపంచం అంతటికీ కూడా వెలుగును ఇచ్చే సూర్యుడికి చంద్రుడికి కూడా గ్రహణం పడుతూనే ఉన్నది. మరి అందరికీ వెలుగునిచ్చే ఆ సూర్యచంద్రుడికే గ్రహణం పడుతున్నది అంటే మరి ఇంకేం చెప్పగలుగుతాం? అలాగే గజ భుజంగమయోరపి బంధనం, ఏ ఏనుగునైతే చూస్తే బలంగా ఉన్నది అని చెప్పి దగ్గరకు కూడా వెళ్ళలేము, పామును చూస్తే దూరం నుంచి చూసి భయపడతాము, అటువంటి ఏనుగు, పాము ఇవి కూడా బంధింపబడుతూ ఉన్నాయి. మతిమతాంచ విలోక్య దరిద్రతాం, ఎంతో బుద్ధి కలిగిన వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, వ్యవహారం తెలిసినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు వారి వారి కర్మల యందు, వారి వారి కార్యముల యందు విజయాన్ని సాధించలేకపోతున్నారు, దారిద్ర్యాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తున్నది అంటే, విధిరహో బలవానితి మే మతి అని అన్నారు. ఈ విధి ఏదైతే ఉన్నదో తలరాత, అది చాలా బలీయమైనది అని అంటారు. అందుకనే అంటారు, ఎది సీతాపి దుఃఖార్త కాలోహి దురితక్రమ అని ఆంజనేయ స్వామి అంటాడు కదా. రామచంద్రుని భార్య అయినటువంటి సీతాదేవికి కూడా దుఃఖం కలిగింది అని అంటే, సుందరకాండలో అంటారు, రామచంద్రుని భార్య అయిన సీతాదేవికి కూడా దుఃఖం కలిగింది అంటే కాలాన్ని ఎవరూ కూడా అతిక్రమించలేరు. ఆ కాలానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా ప్రవర్తించవలసిందే తప్ప దాన్ని ఎవరూ కూడా అతిక్రమించలేరు. విధిని ఎవరూ కూడా, విధి బలీయమైనది, దాన్ని అతిక్రమించలేదు అని చెప్పి అంటారు కదా. మరి అందుకనే ఈయన ఎంతో తపస్సంపన్నుడు, గొప్పవాడు అయినప్పటికీ కూడా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. అయితే ఆ విషయాన్ని ఈయన చక్కగా నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నాడు. నేను ధనం లేనటువంటి వాడినైనా కానీ నాకు బహుసంతానం అనేది ఉన్నది, మరి వారి ఉన్నది, కావున నన్ను ఒక్కసారి చూడవయ్యా రామచంద్ర అని అంటున్నాడు. మరి రామచంద్రుడు ఏ విధంగా ఆ త్రిజటుణ్ణి చూశాడు, ఎలా అనుగ్రహించాడు, త్రిజటుడు ఏం మాట్లాడాడు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తం వృద్ధం తరుణీ భార్య బాలాన్ ఆదాయ దారకాన్ అబ్రవీత్ బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేణ అభిపీడిత అపాస్య ఫాలం ఉద్దాలం పురుష్మా వచనం మమ రామం దర్శయ ధర్మజ్ఞం యది కించిత్ అవాప్స్యసి సభార్యావచనం శ్రుత్వా చాటీమాచ్ఛాద్య దుశ్చదా సప్రాతిష్ఠత పంథానం యత్ర రామనివేశనం భృగ్వంగిరసమం దీప్త్యా త్రిజటం జన సంసది ఆపంచమాయా కక్ష్యాయా నైనం కశ్చిదవారయత్ సరాజపుత్రం ఆసాద్య త్రిజటః వాక్యమబ్రవీత్ నిర్ధ
నిర్ధనః నిర్ధనః బహుపుత్రోస్మి బహుపుత్రోస్మి రాజపుత్ర రాజపుత్ర మహాయశః మహాయశః ముంచవృత్తిః ఉంచవృత్తిః వనే నిత్యం వనే నిత్యం ప్రత్యవేక్షస్వ ప్రత్యవేక్షస్వ మామితి మామితి తమువాచ తమువాచ తతో రామః తతో రామః పరిహాసం పరిహాసా సమన్వితం సమన్వితం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వాత్రింశే సర్గే ద్వాత్రింశే సర్గే షట్శ్లోకాః షట్శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేర్మం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వాయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీధరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.